వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. శుభోదయం అందరికీ. నా పేరు రుషిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కు హాజరైన గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల్ని వారి సొంత బిడ్డల్లా చూసుకుంటూ మాకు అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్తూ నైతిక విలువల గురించి తెలియజేస్తారు. ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూములు, చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యం, ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆట స్థలం, రక్తహీనను తగ్గించడానికి ఐరన్ టాబ్లెట్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా రుచికరమైన ఆహారం మరియు గుడ్డు, మిల్లెట్ చిక్కీ, రాగ్జావా అందిస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు తల్లుల బ్యాంక్ ఖాతాలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం 15,000 జమ చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న అమ్మఒడిని మరింత విస్తరించి తల్లికి వందనం పేరుతో కొనసాగిస్తున్నారు. పేద కుటుంబంలో ఉన్న పిల్లలు ఆర్థిక ఇబ్బందుల ద్వారా చదువు మానేయకూడదని ఈ పథకాన్ని రూపొందించారు. అమ్మ మాకు అన్నం పెడితే ఉపాధ్యాయులు మాకు జ్ఞానం పెట్టారు. ఈరోజు మీరు మా ప్రవర్తన గురించి, మా మార్కుల గురించి తెలుసుకుని ఉంటారు. వాటిలో ఏవైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకొని ఇకపై ఇంకా బాగా చదువుకొని స్కూల్కి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.